ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్సుమాంజలు. నా పేరు డాక్టర్ డి బాలకిషన్, ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పటివరకు ఎన్నో రకాల వ్యాధుల గురించి, జబ్బుల గురించి తెలుసుకుని ఉన్నాము. మనం ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎన్ని చేసినా, ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా నిరవధికంగా వింటుంటాము మల్టీవిటామిన్స్, బి కాంప్లెక్స్ అని చెప్పేసి. B1, B6, B12 అంటే మల్టీవిటామిన్లో అదొక కాంప్లెక్స్ అన్నమాట, గ్రూప్. B1, B6, B12 అనేది ఒక గ్రూపు, రెబాఫ్లోవిన్, సైనకోవిన్ అనేది ఒక గ్రూపు, మెథకోవిన్ అనేది ఇంకో గ్రూప్. అలా ఆ విధంగా B1, B6, B12 గురించి తెలుసుకుందాం. అసలు B1, B6, B12 లోపిస్తే ఎలాంటి జబ్బు వస్తుంది, అది లోపించింది అని ఎలా తెలుసుకుంటాము? అందరు చెప్తారు కాంప్లెక్స్ వీక్నెస్ ఉన్నారండి అని చెప్పేసి మల్టీవిటామిన్ బిళ్ళలు వాడండి అని చెప్తారు. సహజంగా జరిగేది అదే. జనరల్ వీక్నెస్ ఉందండి అని చెప్పేసి చెప్తుంటాడు ప్రతి డాక్టర్. ఎవరికి వారుగా కూడా నాకు చేతనవ్వట్లేదు అని చెప్పేసి ఏదో కాంప్లెక్స్ బిళ్ళలు మింగుతుంటారు. అది ఎంతవరకు సబబు కాదు. అలాగే మరి B1, B6, B12 లోపించింది అని మనం ఏ విధంగా గుర్తించవచ్చు, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ముందు తెలుసుకుందాం. ఎలా అంటే చర్మం పొడారిపోయినట్లుగా, కొన్నిసార్లు రెకిట్స్ అనే వ్యాధి వస్తుంది. దీన్నే బెరీ అని చెప్పేసి అంటాం, టెక్నికల్ నేమ్. చేత కాకపోవడం, నిస్తారణంగా ఉండడం, తినాలనిపించకపోవడం, ఏ పని చేయాలనిపించకపోవడం, నిస్తేజంగా నిస్తారణగా ఉంటుంది, నాలిక తడారిపోవడం, గొంతు పొడిపారిపోయినట్టు అనిపించడం, కళ్ళలో తడి తగ్గిపోయినట్టు అనిపించడం, శరీరం అంతా కూడా తడారి ఎండిపోయినట్టుగా అనిపించడం, ఇవన్నీ B1, B6, B12 విటామిన్స్ లోపం వల్ల అది జరుగుతుంది. అలా జరిగి సంభవించినప్పుడు మరి మనం ఏం చేయాలి? అసలు ఎందువల్ల ఏర్పడుతుంది? ఫస్ట్ విటామిన్స్ లోపం ఎందుకని ఏర్పడుతుంది? ఏర్పడకుండా విటామిన్స్ లోపం రాకుండా ఉండడానికి సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ప్రమాదం లేదు. వచ్చాక ఇబ్బంది పడే కన్నా, కష్టపడే కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ మల్టీవిటామిన్ థెరపీ B1, B6, B12 లోపం రాకుండా ఉండడానికి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటాం అనుకున్నట్లయితే, ఈ ఎక్కువగా ఎండలో తిరగకుండా ఉండాలి. సర్వత్రా ప్రతి వాళ్ళు తలకి నూనె పెట్టుకోవడం ఎంతైనా అవసరం. తైల సంస్కారం అని చెప్పేసి అంటాం. ప్రతి వాళ్ళు తర్వాత నాకు వెంట్రుకలు ఊడిపోతున్నాయి, డాండ్రఫ్ వచ్చింది, చుండ్రు వచ్చింది అని చెప్పేసి అంటాం. తైల సంస్కారం, తలకి నూనె పెట్టడం అనేది ఒక జుట్టు పెంపొందించడానికే కాదు, డాండ్రఫ్ తగ్గించడానికే కాకుండా ముఖ్యంగా బ్రెయిన్కి, మెదడు సురక్షితంగా ఉండడానికి, మెదడు నరాలలో రక్త ప్రసరణ సరిగా జరగడానికి, తర్వాత తేజోవంతంగా ఉండడం కోసం మనం తలకి నూనె పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఎలాంటి నూనె వాడాలి తలకి అనుకున్నట్లయితే, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె కానీ వాడవచ్చు. అలా కాకున్నట్లయితే మంచి హర్బల్ ఆయిల్స్, ఆయుర్వేద ఆయిల్స్ ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక రకమైనది తప్పకుండా తీసుకొని మనం రోజు తలకి నూనె వాడినట్లయితే అది సర్వత్రా శ్రేయస్కరం. ఇలాంటి చిన్న చిన్న వ్యాధుల్ని రాకుండా ఆపుతుంది. ఇది ఎంతమందికి తెలుసు? తలకి నూనె పెడితే ఒంట్లో ఉన్న విటామిన్స్ లెవెల్లో ఉంటాయని ఎవరికి తెలియదు. కానీ ఇలా
వాడడం ఎంతైనా మంచిది. అంతేకాకుండా వంటలో కూడా సరిపడినటువంటి వంట నూనెను వాడాలి. గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి నూనె లేదా నువ్వుల నూనెను మాత్రమే వంటల్లో ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. అది కాక రకరకాల వంట నూనెలు ఈ రోజుల్లో వచ్చాయి. అలా ఏ నూనెను వాడాల్సిన అవసరం లేదు. మన తప్పకుండా పల్లి నూనె లేదా నువ్వుల నూనెను మాత్రమే వంటల్లో వాడాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మనకి శరీర పోషణకు అవసరం ఉండేటటువంటి అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఈ వంట నూనెలు వాడడం చాలా శ్రేయస్కరం. తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు ఎలా అంటే డీప్ ఫ్రైస్, తర్వాత ఫ్రై ఫుడ్స్, బయట దొరికేటటువంటి ఫ్రై రైస్, నూడిల్స్, ఈ చైనీస్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బయట ఆహార పదార్థాలను, తినుబండారాలను పూర్తిగా మానివేయాలి. శీతల పానీయాలను, ఫ్రిడ్జ్లో నిల్వ చేసినటువంటి ఆహార పదార్థాలను పూర్తిగా తినడం మానివేయాలి. తీసుకోవలసినటువంటి ఆహార పదార్థాలు, తృణధాన్యాలు ఎక్కువగా తినాలి. ఈ కాలంలో తృణధాన్యాలు తినడం లేదు, అందరూ మానివేశారు. ఎంతసేపు బ్రేక్ఫాస్ట్ అంటే ఇంట్లో చేసుకోవడం తక్కువ, బయటకు వెళ్ళడం, ఏ ఇడ్లీ వడాను తినడం, ఇంకేదో తినడంతో సరిపెట్టుకుంటున్నాం. అలా కాదు, ఇంటిలోనే మనం స్వయంగా వండుకొని వంటతో తయారు చేసిన పదార్థాలనే తినడం ఎంతైనా మంచిది. ఆహారంలో ముఖ్యంగా తృణధాన్యాలు, పొట్టుతో ఉండేటటువంటి ధాన్యాలను ఎక్కువ తీసుకోవడం మంచిది. హెవీ పాలిష్డ్, మరీ తెల్లగా ఉన్నటువంటి డబుల్ త్రిబుల్ పాలిష్ చేయబడినటువంటి రైస్ను కుక్ రైస్ను వాడుతున్నాము. అలా కాక ఇంతకుముందులాగా పూర్వకాలంలో లాగా రైస్ను వాడినట్లయితే కొంతవరకు మనం రక్షించుకోవచ్చు. అలాగే గోధుమలు ఉంటున్నాయి. ఇప్పుడు గోధుమలు ఎవరు వాడట్లేదు. ఎంతసేపు షాప్లోకి వెళ్ళడం, పిండి తెచ్చుకోవడం, జల్లిస్తే అందులో ఏమాత్రం పొట్టు రాదు. అలా కాక స్వయంగా గోధుమలు తీసుకొని గోధుమ పిండి చేసి వాడినట్లయితే సర్వత్రా శ్రేయస్కరం. ఎందువల్లనంటే అందులో కాస్త పొట్టు ఉంటుంది. ఆ పొట్టు మన శరీరానికి ఉపయోగపడుతుంది. హెవీ పాలిష్డ్ రైస్ అనుకున్నాం, ఎక్కువ తెల్లగా, పూర్తి తెల్లగా ఉన్నటువంటి రైస్ను వాడకూడదు. తక్కువ పాలిష్డ్ ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. తక్కువ పాలిష్డ్, ఒక పోటు 2 పోటు బియ్యం అని చెప్పేసి వస్తున్నాయి. అలా తక్కువ పాలిష్ ఉన్నటువంటి బియ్యాన్ని వాడడం ఆహారంలో చాలా మంచిది. దాంతోపాటుగా తృణధాన్యాలు ఇందాక ఏవైతే చెప్పుకున్నామో, జొన్నలు కానీ, రాగులు, సజ్జలు ఇలాంటివి వారంలో 2-3 రోజులు, కనీసం రోజు కాకుండా 2-3 రోజులకు ఒకసారి వాడినా కూడా మన శరీరానికి అవసరం ఉన్నటువంటి పోషక విలువలు లభిస్తాయి. దానివల్ల ఈ B1, B6, B12 విటామిన్స్ లోపం రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఎక్కువగా పొట్టు ధాన్యాలు, ప్రోటీన్స్ ధాన్యాలు ఎక్కువగా వాడడం చాలా మంచిది. పూర్వకాలంలో మక్కలు తినేవాళ్ళం, జొన్నలను తినేవాళ్ళం, అలా బబ్బెళ్ళు, ఇలా రకరకాల తృణధాన్యాలను తినేవాళ్ళం. ఇప్పుడు ఏవీ తినడం లేదు. చివరికి పెసలు వేయించుకొని తినడం, ఉలవలు వేయించుకొని తినడం జరిగేది. చిట్టు చివరిలో గుప్పెడు పల్లీలు వేయించుకొని అయినా తినేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది ఏదీ లేదు. రా మెటీరియల్ రెడీ పల్లీలు తెచ్చుకోవడం, ఎందులోనో వేయడం, ఆ చట్నీలా వేసుకోవడం, తినడం. అలా కాదు, పల్లీలు వేయించుకొని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. గుప్పెడు పల్లీలు 4 రోజులు ఒకసారి తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే వారంలో ఒకరోజు పెసలు దొరుకుతాయి, పెసలు వేయించుకొని తినడం, లేదా జొన్నలు వేయించుకొని తినడం, స్నాక్స్ లాగా తినడం, గుప్పెడు తిన్నట్లయితే మన శరీరానికి సరిపడేటటువంటి చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా B1, B6, B12
లోపం రాకుండా కాపాడుకుంటాం. తృణధాన్యాలు మనం తీసుకునే ఆహార పదార్థంలో పెంచుకోవడం ఎంతైనా మంచిది. దాంతోపాటుగా మనం తీసుకునే కూరగాయలలో కూడా చిక్కుళ్ళు, తర్వాత పొట్టు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో బీరకాయలు, సోరకాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ B1, B6, B12 అనే లోపాన్ని అధిగమించే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఈ జబ్బు రాకుండా మనం తీసుకునే ఆహార పదార్థాల వల్లనే పూర్తిగా అధిగమించే అవకాశం ఉంది. కాబట్టి ఈ పైన చెప్పబడినటువంటి ఆహార పదార్థాలను నిర్దిష్టంగా పూర్తి స్థాయిలో తీసుకోవడం ఎంతైనా మంచిది. ఏమాత్రం అనుమానం లేకుండా అన్ని రకాల కూరగాయలను వాడండి. ఉదయం సాయంత్రం 1 కప్పు పాలను తాగండి. వెజిటబుల్ సూప్స్ అవసరమైతే తీసుకోండి, నష్టం లేదు. టమాటో సూప్ కానీ లేదా క్యాలీఫ్లవర్ సూప్, అలాగే చిక్కుళ్ళ రసం, ఇలా ప్రతి కూరగాయతో రసం చేసి తీసుకోవచ్చు. కూరగాయలను అదేవిధంగా డైరెక్ట్ తీసుకొని తినవచ్చును. అలా తీసుకున్నట్లయితే పూర్తి స్థాయి కూరగాయల భోజనం చాలా మంచిది. అలా తీసుకోండి. అంతేకాక మజ్జిగ, పెరుగు తీసుకోవడం వల్ల కూడా ఈ విటామిన్స్ లోపాన్ని అధిగమించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార నియమాల వల్ల ఈ విటామిన్స్ లోపాన్ని పూర్తిగా అధిగమించే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా శరీరానికి సరిపడేటటువంటి ఆహార నియమాలను పూర్తిగా పాటించడం ఎంతైనా శ్రేయస్కరం. మరీ ముఖ్యంగా విటామిన్స్ లోపం రాకుండా జాగ్రత్త పడడమే ఎంతైనా అవసరం. రాకుండా ఉండాలి అంటే సరిపడినటువంటి మంచి ఆహారాన్ని, పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. వేళకి భోజనం చేయడం అన్నింటికన్నా మరీ ముఖ్యమైన విషయం. ఉదయం 10 గంటల్లోపు, 8 నుంచి 10 లోపు, 9, 10 లోపు తప్పకుండా అల్పాహారం చేయాలి. టిఫిన్ అంటాం, చేయాలి. బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ, వడ, ఉప్మా, దోశ అని కాదు. ఇంత మాత్రం అన్నం తిన్నా నష్టం లేదు. ఇంత అన్నం, మజ్జిగ, పెరుగు వేసుకొని తినేసేయచ్చు, సరిపోతుంది. మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు, అంతే. తప్పకుండా ప్రొద్దున ఉపాహారం, టిఫిన్ చేయాలి. ఏమీ తెలియని పరిస్థితుల్లో అనాగరికుడైనా, చదువుకోని వ్యక్తి అయినా పూర్వకాలంలో ఈ మాత్రం అన్నం తినేవాళ్ళు. వాళ్ళు అక్కడ కూర్చొని, పొలం దగ్గర కూర్చొని వాళ్ళు అన్నం తినేవాళ్ళు. ఉదయం 6 గంటలకి, 7 గంటలకి. మనం 10 అయినా కూడా 11 అయినా టిఫిన్ చేసే జాడలు లేవు. నిద్ర లేవడం 11 గంటలకు లేవడం, 11:30కి టిఫిన్ చేయడం, 3 గంటలకు భోజనం చేయడం, రాత్రి 12 గంటలకు డిన్నర్ చేయడం. ఇలా ఈ విధంగా అసంబద్ధమైనటువంటి జీవన శైలి ఉంది కనుక రకరకాల జబ్బులు, వింత జబ్బులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా విటామిన్స్ లోపం రావడానికి నిద్రలేమి ఒక కారణమైతే, వేళలు మరిచిపోయి భోజనం చేయడం ఇంకొక కారణం. ఈ రెండు సరిదిద్దుకున్నట్లయితే, ఆహార నియమ వేళలు సరిదిద్దుకొని నిద్రించే వేళలు నిర్దిష్టంగా పాటించినట్లయితే ఈ విటామిన్ బి లోపం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆహారం భుజించే వేళలను నిర్దిష్టంగా పాటించండి. మరియు నిద్రించే వేళలను చాలా జాగ్రత్తగా పాటించండి. ప్రతి మనిషికి ఆరోగ్యంగా ఉండాలి అన్నట్లయితే సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి, సరైన సమయంలో నిద్రించాలి, సరైన సమయంలో నిద్ర మేలుకొనాలి. ఈ 3 చాలా అవసరమే. నిద్ర మేలుకోవడం, నిద్రించడం అవసరమే. అలాగే ఆహారం భుజించడం వేళ ప్రకారంగా సరైన వేళలలో ఆహారం భుజించడం చాలా అవసరం. ప్రతి మనిషి జీవించాలి, జీవన విధానం ప్రారంభించాలి, ఎలాంటి అవకతవకలు లేకుండా
ఉండాలి మానవుడు అన్నట్లయితే తప్పకుండా సరైన వేళల్లో సరిపడేటటువంటి ఆహారాన్ని తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఇలా జరిగిన సందర్భాల్లో ఇలా నిర్దిష్టంగా ఈ కార్యక్రమాల్ని కరెక్ట్గా చేసినట్లయితే ఎలాంటి అనారోగ్యం మన దరిదాపుల్లోకి రాదు. అలాగే ఈ విటామిన్స్ లోపం అనేది కూడా సంభవించదు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఆహార నియమాలన్నీ పాటిస్తూ ఉన్నా లేదా ఏమరుపాటుగా ఉండి ఈ విటామిన్ లోపం ఏర్పడితే ఏం చేయాలి? ఇలా ఈ విటామిన్ లోపం ఏర్పడినప్పుడు ప్రత్యేకంగా తీసుకోవలసినటువంటి ఆహార పదార్థాలు కొన్ని ఉంటాయి. అలాగే వెజిటబుల్స్ హెక్స్ట్ కూరగాయల రసాన్ని, అంటే బీరకాయలు ఉడకబెట్టిన రసం కానివ్వండి, సోరకాయల రసం కానివ్వండి, చిక్కుడుకాయలు ఉడకబెట్టిన తద్వారా వచ్చినటువంటి రసాన్ని తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. ఈ విధంగా మనం కూరగాయల రసాన్ని తీసుకోవడం వల్ల తొందరగా ఈ విటామిన్స్ లోపాన్ని అధిగమించే అవకాశం ఉంది. ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం, వారంలో తప్పనిసరిగా 2 నుంచి 3 రోజులు ఆకుకూరలు తీసుకోవాలి. మిగతా 4 రోజులు 5 రోజులు అన్ని రకాల కూరగాయలను తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. ఇందులో దుంపకూరలను తగ్గించడం చాలా మంచిది. అలాగే దుంపకూరలను ఫ్రై చేసి తినడం చేయకూడదు. ఉడికించి కానీ కూరలాగా చేసుకుని కానీ తినవచ్చు. అంతేకాని ఫ్రై చేసి తినకూడదు. తృణధాన్యాల్ని ఎక్కువగా సేవించండి. పెసలను స్నాక్స్ లాగా చేసుకొని తినడం, మరీ ముఖ్యంగా ఉలువలని స్నాక్స్ లాగా చేసుకొని తినడం, అంటే వేయించుకొని తినడం సర్వత్రా శ్రేయస్కరం. అలాగే వారంలో 2 నుంచి 3 రోజుల వరకు ఉలువ చారు, ఉలువ కట్టు అంటారు, అలా తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. చాలా తొందరగా ఈ విటామిన్ లోపాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ విటామిన్స్ లోపం బారిన పడినప్పుడు ఇలా రకరకాల ఆహార పదార్థాలని తప్పనిసరిగా నిర్దిష్ట వేళల్లో తప్పనిసరిగా తీసుకున్నట్లయితే తొందరగా వ్యాధి బారి నుండి బయటపడే అవకాశం ఉంది. మధ్యాహ్నము సాయంత్రం అవసరాన్ని బట్టి పెరుగును మజ్జిగను తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. ఈ కారము ఉప్పు ఇలాంటివి తగ్గించడం చాలా మంచిది. దీనికి కాను గృహ ఔషధాలు అనేవి ఏమీ లేవు. ఆహార పదార్థాలు, ఆహారాన్ని సవ్యంగా సేవించడమే గృహ వైద్యం కింద తీసుకోవాలి. ఏవైతే నిర్దిష్టంగా చెప్పబడినటువంటి ఆహార పదార్థాలను తప్పనిసరిగా భుజించడం అన్యథా శ్రేయస్కరం. అలా తీసుకున్నట్లయితే ఔషధాలుగా మనం తీసుకునే ఆహార పదార్థాలే పనిచేస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఏవైతే నిర్దిష్టంగా మెన్షన్ చేశాము, ఉలువలు, తర్వాత రాగులు, సజ్జలు అన్నాం, అవి తప్పనిసరిగా దినం తప్పించి దినం ప్రతిరోజు రోజు ఒకటి చొప్పున మనం తీసుకున్నట్లయితే అతి తొందరగా ఈ విటామిన్స్ లోపాన్ని అధిగమించే అవకాశం ఉంది. కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాలే చికిత్సలాగా పనిచేస్తాయి. మనకి విటామిన్ లోపాన్ని తొందరగా అధిగమింపచేస్తాయి. కాబట్టి ఆహార నియమాల్ని నిర్దిష్టంగా పాటించడం ఒక్కటే ఇందులో మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. వీటితో పాటుగా మరీ తప్పనిసరిగా అయితే మంచి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే మీకు సరిపడేటటువంటి ఆయుర్వేద వైద్య చికిత్సలను మీకు అందిస్తారు. సరిపడేటటువంటి వైద్య చికిత్సలను అందించే అవకాశం ఉంది. క్రమ పద్ధతిలో మీకు మందులను వినియోగించి
పూర్తి స్థాయిలో సరిదిద్దే అవకాశం ఉంది. మంచి ఔషధాలు ఉన్నాయి కనుక. అంతేకాని నాకు చేతనవ్వట్లేదు, వీక్గా ఉంది అని చెప్పేసి స్వయం వైద్య పద్ధతి పాటించకూడదు. మెడికల్ షాప్కి వెళ్ళి మల్టీవిటామిన్ గోళీలు ఇవ్వండి, లేకపోతే బలం గోళీలు ఇవ్వండి అని చెప్పేసేసి ఏదో ఒకటి నాకు చేతనవ్వట్లేదు గోళీలు ఇవ్వండి అని ఆ మందుల దుకాణం వాళ్ళు ఇచ్చినటువంటి గోళీలు తీసుకుని వచ్చే వాడడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అలా మందులు అసంబద్ధంగా వాడడం వల్ల రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మందులు వికటించి ఇతరత్ర పేరు లేని వింత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మందుల దుకాణం నుండి నేరుగా మందులు తీసుకొని వేసుకునే అలవాటును పూర్తిగా మానివేయండి. అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ వ్యాధి విషయంలో ఆహార నియమాలే చాలా అవసరం కనుక ఆ విధంగా మీరు ఆహార సేవన విధానాన్ని పాటిస్తూ సూచించిన విధంగా మందులను వాడుతూ పూర్తి స్థాయి ఆరోగ్య పరిరక్షణను పాటిస్తూ మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.